మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా ఏకాదశంలో చతుర్గ్రహ సంచార స్థితి అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైన జీవితాన్ని ఎలా పొందాలో, గ్రహ దోషం ఎలా తొలగించుకోవాలో, గ్రహ ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోని శని సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి అనేక ఏళ్ల తర్వాత మాఘ పూర్ణిమ ఆదివారం పుష్యమి నక్షత్రము ఒక యోగం. ఎందుకనగా శని భగవానుని యొక్క తండ్రి సూర్యభగవానుడు. సూర్యభగవానుని యొక్క కృపకటాక్ష వీక్షణ శ్వేతార్కము, అంటే అర్కమూనగా తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు వృక్ష ప్రదక్షిణ, అక్కడ నారికేల దీపము, అక్కడ వీలైతే ఒక 27 సార్లు ప్రదక్షిణ, అక్కడ అటుకులు, చక్కెర, బెల్లం నీళ్ళను అక్కడ పెట్టగలిగినట్లయితే చీమలు పశుపక్షాదులను తిని వారికి ఉండబడే దోషం తొలగిపోతుంది. అలాగనే ఆ తెల్ల జిల్లేడు యొక్క వృక్షం యొక్క ఏరును తెచ్చి గృహంలో సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని గృహంలో ఉంచినట్లయితే వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి నీటితో అభిషేకం చేయడం, చక్కెర రసంతో అభిషేకం చేయడము, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి చామంతులతో, పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారికి అలంకారము, పసుపు నీటితో కలిగిన నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకాలమైన జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఏకాదశ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, క్లత్రకారకుడు శుక్రుడు సంచారం చేయడం వలన వీళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ సమయం చాలా అరుదుగా ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వాహనాలు, ఉద్యోగము, ప్రమోషను, సువర్ణపు ఆభరణాలు, షేర్లు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటి? ఇప్పటికే ఏళ్లనాటి శని చేత గత 3.5 సంవత్సరంగా జీవితం బోధపడింది. ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏం ఆచరిస్తే జీవితాన్ని ఒక మెట్టు ఎక్కుతాము అనేటువంటి ఆచరింపజేయడం. కనుక భగవద్ధ్యానము, ఆత్మస్థైర్యము, మనోధైర్యము, సత్ప్రవర్తన చేత భగవంతుడి యొక్క ఆరాధన చేయగలిగినట్లయితే